తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి మొదలవుతోంది. ఈ నెల 2 నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు మొదలు కాబోతున్నాయి. అయితే దసరా పండుగకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దసరాకు సొంతూళ్లకు వెళ్లి వచ్చే వారి కోసం అదనంగా 6100 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. ఈ బస్సుల్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చే వాళ్ల కోసం, రాష్ట్రంలో ఓ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వారి రద్దీని దృష్టిలో ఉంచుకుని నడుపుతున్నారు. దసరా పండుగకు కొత్త సొంత ఊళ్లకు వచ్చే వారి కోసం ఈ నెల 4 నుంచి 11 వరకు 3040 బస్సులు, అలాగే దసరా సెలవుల అనంతరం తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ఈ నెల 12 నుంచి 20 వరకు 3060 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో కూడా హైదరాబాద్ నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నై నుంచి 65 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి 400, విశాఖ నుంచి 320, రాజమహేంద్రవరం నుంచి 260, మిగిలిన జిల్లాల నుంచి 730 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. దసరా సందర్భంగా నడుస్తున్న ప్రత్యేక బస్సులు అన్నింటిలోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాదు, ప్రయాణికులు రాకపోకలకు కలిపి ఒకేసారి ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే ఛార్జీలో 10% రాయితీ కూడా ఇస్తున్నారు. ప్రయాణికుల కోసం హైదరాబాద్తో పాటు మరికొన్ని ముఖ్య కేంద్రాల్లో అధికారులు, సూపర్వైజర్లు నియమించారు. ఒకవేళ ఏదైనా రూట్లో ప్రయాణికుల రద్దీ పెరిగితే వెంటనే మరిన్ని సర్వీసులు పెంచుతామంటున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దసరా సెలవుల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి తిరుమల ఘాట్లో అక్టోబర్ 4 నుంచి 12 వరకు నిత్యం 1930 ట్రిప్పులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. గరుడ సేవ సందర్భంగా ఈ నెల 8 నుంచి 9 తేదీల్లో 2714 బస్సులు నడపనున్నారు. అంతేకాదు, ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు టికెట్తో చిల్లర సమస్య రాకుండా యూటీఎస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆర్టీసీ. అలాగే ప్రయాణికులు ఫోన్పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవచ్చని, ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10% రాయితీ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కూడా దసరా సందర్భంగా 6000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ అంశాలను గమనించి కొన్ని బస్సుల్ని హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.